నమస్తే S9 న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తామని హామీ. పాలమూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. రోడ్లపైకి చేరిన నీరు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు. పల్లెల్లో జోరుగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారాలు. వర్షంలోనూ సాగిన ప్రచారాలు. ముదిరాజ్ కులస్తుల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హామీనిచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తాను ముందుంటానన్న విషయం మర్చిపోవద్దని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు ముదిరాజ్ కమ్యూనిటీ హాల్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు చేపల వేటకు అవసరమైన వలలు, చేపలను మార్కెట్కు తరలించడం కోసం ద్విచక్ర వాహనాలను సబ్సిడీ మీద ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్, ముదిరాజ్ సంఘం నాయకులు మెటుగాడి శ్రీనివాస్, డాక్టర్ అమరేందర్, కౌన్సిలర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. నా వంతు పేదలకు సాయం చేయాలని. ఇవాళ ఇన్ని ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు ఎవరు చేస్తారు? మన పిల్లలే చేస్తారు. రాత్రి మగవారు పారే పిల్లలు పెట్టి తిరుగుతుంటాం, మామూలు డెవలప్ కావాలని తిరుగుతున్నాం. రేపు ప్రాజెక్ట్ వస్తే చెరువులు నింపుతాం, ప్రతి చెరువులో చేపలు ఇడుస్తాం, ఉద్యోగాలు పెట్టిస్తాం, చాలా చేస్తాం. చెప్పినా మా వెంబడి ఉండండి, మీ కళ్ళ కాలు ముళ్ళు కూడా తీస్తాం, మంచిగా చేసుకుంటాం, మీ కుటుంబాలను బాగు చేసుకుంటాం, నమ్మండి అన్నాం. కానీ చదువుకున్న వాళ్ళ మీరు కానీ చదువుకున్న వాళ్ళే తప్పుదో పట్టించారు. డబ్బులు ఆకాశపడి కొందరు, పిచ్చి గజ్జి పిచ్చుతారు కొందరు, రకరకాలుగా పోయినాక ఏమైంది? పబ్లిక్ ఏమైనా మిమ్మల్ని ఏమన్నది? వీళ్ళేం మనసులే ఇంత తిప్పలు పడుతుంది, వీళ్ళకే ఇంకేం కులమే? పెన్షన్ ఇచ్చినోడే కులము, మనం చూసినోడే కులము. దేవుళ్ళని చూస్తారు కదా, ఇంత ఇనుకుంటా ఇట్లా వేస్తే దేవుడు అని చెప్పిస్తాడు కానీ మనోళ్ళే అన్నది. అయినా నేను వదిలిపెట్టిన. ఇలా 5 లక్షలు ఇచ్చినాం అనుకుంటున్నాను. అరే బాధ పని చేసామని ఇచ్చిన 5 లక్షలు అని చేసినా చేయకపోయినా మీకు చేస్తూనే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, అమాయకులు పేదల గురించి మేము ఎప్పుడు దగ్గరగా తీస్తాం. చదువుకున్న వాళ్ళు తప్పుదో పట్టియాక మీరు ఏం తప్పు ఉంటుందమ్మా పాపం, మీదేముంటుంది? ఏముండదు. నాకు అట్టదేం లేదు. వేసినోళ్ళు మా వాళ్ళే, ఏనులు మా వాళ్ళే. వేసినా ఏకపోయినా నాకు ఆపద ఉన్నా మీ ఎవరికైనా నేను ఆదుకుంటా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేటప్పుడు మన తెలుగు ఆయన్ని. మహబూబ్నగర్లో గత 2 రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. శనివారం ఉదయం నుంచి మహబూబ్నగర్లో కురిసిన వర్షానికి జనాలు బాగా ఇబ్బందులు పడ్డారు. గత రాత్రి నుంచి వాన కొన్ని ప్రాంతాలలో జల్లులుగా పడుతూనే ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతాలలో అల్పపీడ ద్రోణి ఏర్పడింది. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి ఉత్తర ఇంటీరియల్ కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద గల ఉపరితల ద్రోణి బలహీనంగా ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం వల్ల మరో 2 రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పాతపాలమూరులో నెలకొన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని పాతపాలమూరులో గాంధీ విగ్రహం వద్ద త్వరలో నిర్మించబోయే మహిళా సమైక్య భవనానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సమైక్య భవనాన్ని త్వరగా పూర్తి చేయడంతో పాటుగా ఇక్కడే పేదల పెళ్లిళ్ల కోసం ప్రత్యేకంగా కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామని అన్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధామర్, కౌన్సిలర్ యశోద, మున్సిపల్ కోఆప్షన్ వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు నవకాంత్, మహిళా గ్రూప్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నవకాంత్ అందరూ కూడా తిరగడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మహిళలకు భవనం లేకుండే, మరి మంచిగా ఇప్పుడే శంకుస్థాపన చేసినాం, పూజ చేసినాం. ఒక 2 నెలల్లో మంచిగా మహిళా భవన్తో పాటు పెళ్లిళ్ళు చేసుకునేటట్లు కూడా ఇక్కడ మంచిగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ముదిరాజ్ భవన్ కూడా 5 లక్షల రూపాయలతో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. మరి డ్రైన్స్, కొన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్, తర్వాత ఇక్కడ కొన్ని మోరీ రోడ్స్ కూడా అడిగిండ్రు. తొందరలోనే కంప్లీట్ చేయిస్తాం. ఇప్పుడే స్టార్ట్ అయింది. తొందరలోనే పెన్షన్స్ 1000 రూపాయల పెన్షన్ 2000 కూడా మాస్ తర్వాత వస్తుంది. పేద ప్రజల కష్టాలు తీరుతాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా అనుమతులు వచ్చినాయి. తొందరలోనే ప్రారంభించుకుంటాం. మహబూబ్ నగర్ పట్టణంలోని వెల్డింగ్ షాపుల యాజమానుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్ హామీనిచ్చారు. వెల్డింగ్ షాపుల ఏర్పాటు కోసం అవసరమైన లైసెన్సులు ఇప్పిస్తానని ఆమె వారికి భరోసానిచ్చారు. జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ వెల్డింగ్ షాప్ యాజమానుల సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ దృష్టికి సమస్యలను తీసుకుపోయి పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్డింగ్ షాపుల యాజమానుల సంఘం నాయకులు రౌఫ్, షఫీ, వెంకటయ్య, రామకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన యొక్క పట్టణాన్ని, మన యొక్క రాష్ట్రాన్ని ఇంకా ఎక్కువ మొత్తంలో వెంకటయ్య గారికి, రూపాయి గారు ఇసుక లేక చాలా మంది కార్మికులందరూ రోడ్డు మీద పడే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి ఇసుకనే జీవనాధారం. వాళ్ళకు అనివార్యకారం వల్ల ఇసుక రావట్లేదంటే లేదు మనం ఖచ్చితంగా కూడా అప్పుడు నేను వేరే పార్టీలో ఉండి తను అధికార పార్టీలో ఉన్నా కూడా ఒక ప్రతిపక్షంలో ఎట్లా స్పందిస్తారో అట్లా ఇమీడియట్గా స్పందించి కలెక్టర్ గారితో మాట్లాడి ఇసుక కూడా సాల్వ్ చేయడం జరిగింది. చిన్న సమస్యకెళ్ళి ప్రతి పెద్ద సమస్య కూడా ఒక మంచి అవగాహన నాయకులు దొరకడం మన అందరి అదృష్టం. మహబూబ్నగర్లో మీకు అందరూ కూడా తెలుసు, గదాల్లో తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండేవి కావు. ఈరోజు చూస్తే ఒక మయూరి పార్క్ కానీ, ఒక ట్యాంక్ బండ్ కానీ, ప్రతి ఒక్కటి కూడా మహబూబ్ నగర్ అంటే లేబర్ జిల్లా అనే నానుడు పోయి ఈరోజు బతకడానికి మహబూబ్ నగర్ రావాలనే పరిస్థితి కల్పించిండు. కాబట్టి మనం అట్లా నాయకుడు మనంతా చాలా ఇది విషయం. మీ అందరికి ఎవరికైతే షాప్లో ఒక లైసెన్స్ లేవు నా దృష్టి తీసుకొని వస్తే ఖచ్చితంగా కూడా మీకు ప్రతి దాంట్లో నేను కూడా నన్ను కూడా మీ చెల్లెల్లాగా చూసుకోండి. ఎనీ టైం నేను చైర్మన్ కాదు, ఎనీ టైం నా దృష్టి తీసుకొని వస్తే నాకు చేతనైన పని, నేను చేయగలిగే పని ఏదున్నా నేను చేస్తాను. నా నుంచి కాకపోతే నాకు పెద్ద అధికారుల దృష్టికి కానీ లేకుంటే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి కూడా మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తాను. మీవైతే ఏవైతే డిమాండ్స్ కానీ మీ అనుకున్నారో ఎమ్మెల్యే గారు వస్తేనే సరిపోయాయి, లేకుంటే కూడా ఖచ్చితంగా మళ్ళీ మనం ఒకసారి మీటింగ్ పెట్టుకొని పిలుచుకుందాం. అనివార్య కాలం అంటే ఇద్దరు 2 ఊళ్ళలో ఎవరు చరిత్రలో పుట్టలో లేదు, వాళ్ళు మట్టిలో కలిసిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ఏ పనున్నా కూడా మీ సేవలు చేయడానికి మేము ఉంటాం. కాబట్టి నాకు అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. वायदा लिए हैं कि हमारे साथ देना बोल के हम वायदा लिए, वो लोग भी हमारे साथ देते हैं, वायदा करे हैं। और हम आपस में किसी को इख्तलाफ नहीं रखे, जैसा हम मिलजुल के काम करना चाहिए। और एक बिल्डर जब काम करता है जाएंगे के दूसरा बिल्डर काम नहीं करना बोल के हम ये वायदा लेना। और आज हम ये वायदा करके उठना है, हमें कसम खा के जाना है कि भाई आज के बाद हम किसी किस्म का कोई शिकायत नहीं किसी को नहीं देंगे, हम एक ही रेट काम करेंगे, हम सब मिलकर रहेंगे। बल्कि हम सबसे वादा लेना है। आज हम अग्रीमेंट कर रहे हैं कि हमको अच्छा काम करके अच्छा रेट लेना बोल के हम सोच रहे हैं। इसी तरीके से हम मिलजुल के काम करेंगे और अच्छा फायदा उठाएंगे। और किसी कस्टमर को भी हम तकलीफ नहीं देंगे, इन टाइम काम करके देंगे। तो जब कोई हमारे डिस्ट्रिक्ट का नाम होता और अदर डिस्ट्रिक्ट के बाजू देहात वाले भी हमारे पास आने के लिए तैयार है, लोग भी
उनको भी हम इन्वॉल्वमेंट करेंगे, उनको भी शरीक करेंगे, वो लोग भी हम नुकसान उनसे बचेंगे। वो लोग यानी कि वो लोग भी चाह रहे हम भी, हमको भी यूनियन में कभी हमको एंट्री देते, बोले वही पहले हमारा यूनियन पहले यहाँ बन जा लो, उसके बाद हम राइट्स होने के बाद में आप लोगों को भी दाखिला देंगे बोल के हम बोले हैं। और तकरीबन जो जितने भी लोग 5 लोग जो नए आए उनसे भी मेरी गुजारिश है कि वो लोग हर यानी कि जो हमारा जो सेगा है, हमारा जो शोभा है, हमारा जो डिजिग्नेशन है, हमारा वेल्डिंग ट्रेड है, वेल्डिंग ट्रेड का कंपल्सरी स्टूडेंट मस्ट जो है ना अटेंड होना जरूरी है। और इन टाइम पे फॉलो करके इन वक्त के पाबंदी के साथ महीने में एक बार हमेशा मीटिंग रहेंगे। और ये पहली और बहुत बड़ी मीटिंग है हमारे डिस्ट्रिक्ट के लिए और हमारे जिले के लिए बहुत काबिल चीज़ है आज का दिन। और हमारे मेले साहब भी आ रहे हैं, मैडम भी आए हैं, खुशी की बात। అసోసియేషన్ సభ్యులందరికీ ఎంతో శుభదినం. ఎందుకంటే ఇంతవరకు మహబూబ్ నగర్లో అసోసియేషన్ అనేది లేదు, కొత్తగా స్థాపించిన కొద్ది కాలంలోనే అభివృద్ధి పదంలోకి వచ్చింది. ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమంలో అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయినారు. మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తారని వాళ్ళు మనస్ఫూర్తితో చెప్పారు. మేము ఇలాగే ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ సామాజిక సేవాభావ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ మేము ఎదుగుదలకు తోడ్పడతామని కోరుతున్నాం. ఈ వెల్డింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను నేను. మహబూబ్ నగర్ పట్టణంలో వెల్డింగ్ అసోసియేషన్ అనేది మేము మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్నాము. ఈరోజు మాది మెగా మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మేడం మున్సిపల్ చైర్మన్ రాధామర్ గారు వచ్చారు. మాకు ఎలాంటి సమస్యలున్నా వాళ్ళు మద్దతు ఇచ్చి మా సమస్యలను తీరుస్తామని మాకు మాట ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ వెల్డింగ్ అసోసియేషన్ సక్సెస్ఫుల్ కావాలని చెప్పి ప్రజలకు కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలు తనకు ఒకసారి ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామస్తులకు 5 ఏళ్ల పాటు సేవ చేసుకుంటానని దమగ్నాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి జి హనుమంత్ రెడ్డి అన్నారు. ఆదివారం అయిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. తన కేటాయించిన కత్తెర గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రతిరోజు గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏ అవసరం ఉన్నా ప్రజలను ఆదుకునేందుకు ముందుంటానని ఆయన తెలిపారు. నాకు ఉన్నాయి. వారికి నా 5 సంవత్సరాలు శాయశక్తుల కృషి చేసి గ్రామంలో ఉన్నవారి అందరినీ బడుగు బలహీన వర్గాల ఎమ్మడి ఉన్నందుకు ఈ రోజు నేను అందరూ నాకు సహకరిస్తున్నారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి వాళ్ళు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఎల్లప్పుడూ వాళ్ళ ఎంబడుండి వారికి సహాయ సహకారాలు అందించి వాళ్ళ కుటుంబం మాదిరిగా కలిసిపోయి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మాదిరిగా నేను సహకరిస్తానని వారితో సహకారం తీసుకుంటున్నాను. వారు కూడా నాకు అభయం ఇస్తున్నారు, వాళ్ళు నా ఎంబడి తిరుగుతున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, ఆల వెంకటేశ్వరి నాయకత్వం, ఆల వెంకటేశ్వరి గారి నాయకత్వం, జై తెలంగాణ. పంచాయతీ ఎన్నికల ప్రచారంతో పల్లెలన్నీ మారుమవుతున్నాయి. 3వ విడత ఎన్నికల్లో భాగంగా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను నమూనా బ్యాలెట్లు వేయించి ఇంటింటికి తిరిగి తమకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఆదివారం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో ప్రతాప్ రెడ్డి తన ప్రచారాన్ని కొనసాగించారు. वर्षमा वारूपिस्ता खुडगे छे पुणे 1500 देतो वोट घालतानी मन लास मत कर लो असो काम काय पूछो 500 रुपया काम कोनी 50 काम कर दो तो काम लाओ आप इससे काम करनो तो सीसी रोड
घालने को तो ये खर्च हो गए उज्जैन साफ करेगा उज्जैन 5 लाख रुपए बाकी लाने से काम करने का है मैं आज तुम काम के ताने में करते को दुबई अंडर करता हूं के अंडर करता हूं कोनी तो एक बात दिनो तो काम न करे तो मार पिड़ी पिड़न बांडी है कि कोनी करेंगे ताने देर वास्तु से हाथ थोड़ी राम राम करते हाथ से भूल गए मैं काम करूं तो आज रात का रखो तो कंपल्सरी को रामचंद्र के लिए वातन काडूने में వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తామని హామీ. పాలమూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, రోడ్లపైకి చేరిన నీరు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు. పల్లెల్లో జోరుగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారాలు, వర్షంలోనూ సాగిన ప్రచారాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్.